సోమనాథ్ జ్యోతిర్లింగం. రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. తెల్లవారుజామున 3ంటికి వచ్చాము ఇక్కడికి. ఎక్స్టూషన్ లేచేసరికి 6:30 అయింది. ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ మా దర్శనం మొత్తం అయిపోయినాయి, కానీ సెల్ ఫోన్ లోపలికి వెళ్ళలేదు, అందుకని మనం వీడియో తీయలేదు. ఇక్కడ ఇప్పుడు కూడా బయట నుంచి తీయటమే. ఈ ఏదైతే మీకు ఇక్కడ గేట్ కనిపిస్తుందో ఇది దాటి లోపలికి ఏం వెళ్ళడానికి వీళ్ళ సెక్యూరిటీ రీజన్ వల్ల ఏం చూపించట్లేదు. సోమనాథ్ జ్యోతిర్లింగం మీరు చూస్తున్నది అత్యంత కట్టుదిట్టంగా, సెక్యూరిటీ మాత్రం చాలా చాలా టైట్గా ఉంది. లోపలికి ఏమీ వెళ్ళనీయట్లేదు. ఇక మనకి పాత టెంపుల్, కొత్త టెంపుల్ రెండు ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇది మీరు చూస్తుంది కొత్త టెంపుల్. ఈ కొత్త టెంపుల్లో మీకు గంగాజలం ఉంటుంది. 35 రూపాయలు వెళ్ళేప్పుడు గుడి లోపలే ఇస్తారు. అది తీసుకొని మనం స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళడానికి వీలేదు. ముందుగానే ఒక చిన్న హోల్స్ లాగా పెట్టారు, వాటిల్లో మనం గంగాజలం పోసేస్తే వచ్చేయటమే. అలా మాత్రమే అలా చేస్తున్నారు, ఇంకా లోపలికి వెళ్ళడానికి వీలేదు. పాత టెంపుల్ అయితే మనం గర్భగుడిలోకి వెళ్ళి అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ బయటికి రాగానే మనకి ఈ డమ్మరకాలను నమ్ముతున్నారు. ఇలా ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళేప్పుడే ఇవన్నీ కౌంటర్లు మీకు ఇంకా కనిపిస్తుంది. సెల్ ఫోను, మన బ్యాగ్స్ కానీ ఏమైనా కూడా, లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాటే లోడ్, చిన్న చిన్న పర్సులు అయితే అలౌ చేస్తున్నారు. ఇది ప్రసాదాల కౌంటరు. ఇవాళ రష్ బాగానే ఉంది. ఇవాళ ఏకాదశి, ఎందుకని రష్ కాదు బాగానే ఉంది. ఎండ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇవాళ కూడా. ఇప్పుడే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పాత టెంపుల్ దగ్గరికి వెళ్ళేప్పుడు పాలవి తీసుకెళ్ళండి, అక్కడ అభిషేకం కూడా చేస్తుంటారు లోపల పూజారులు, ఇబ్బంది లేదు. కొత్త టెంపుల్కి మాత్రం ఏముంటుంది, నాటేలోడు జస్ట్ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావటం మాత్రమే. ఇది చుట్టుపక్కల వాతావరణం ఇదంతా కూడా. ఇది ఓల్డ్ టెంపుల్. దీంట్లో మాత్రం ఫోను ఎలా ఉంది కిందాక. దీంట్లోకి మీకు గర్భగుడిలోకి పంపిస్తారు, మీరు పాలు తీసుకొని వెళ్ళొచ్చు, వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు మీచలతోనే, బాగుంది. ఇది మీకు ఓల్డ్ టెంపుల్. దీని మీద ఎక్కువ సార్లు, అత్యధిక సార్లు దాడులు జరిగిన జ్యోతిర్లింగం ఏదో అంటే అది సోమనాథే. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగంలో తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక బ్రాహ్మణులు మనకు అభిషేకం చేస్తూ ఉంటారు. ఇట్లా మనం పాలవి తెచ్చుకుంటే కనుక పాలవి తీసుకొని అయితే వాళ్ళు చక్కగా అభిషేకం చేయించి మన చేత గోత్రనామ సంకల్పం మొత్తం చెప్పించి మన కార్తీక మాసం ఎలా చేస్తామో వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి మన చేత అభిషేకం చేయిస్తారు. లోపల గణేష్ మహారాజ్, హనుమాన్. లోపలికి వెళ్ళడానికి సింగిల్ లైన్ మాత్రమే ఇచ్చారు. నందీశ్వరుడు, స్వామివారి ముందు నందీశ్వరుడు, పూర్వం. గర్భగుడి. ఈ గర్భగుడిలో మన అభిషేకం మన చేతితో చేసుకోవచ్చు. గర్భగుడిలో గంగామాత, ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. అలానే ఇది శివలింగం. ఈ శివలింగం మీద మన చేతితో మనమే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే బయట పూజ చేసుకునే వాళ్ళు వచ్చి చుట్టూరు నుంచొని అభిషేకం చేసుకోవచ్చు. మహాదేవ్ శంభో హర హర మహాదేవ్ శంభో ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో ఓం నమ శివాయ. ఇది లోపల